వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మనం రొయ్యల పచ్చడి చేసుకుందామండి. ఈ రొయ్యలు పచ్చడానికి ఈ సైజు రొయ్యలు అయితే బాగుంటాయండి. మనం పొట్టు తీసేసుకున్న తర్వాత వెన్ను మీద ఒక చిన్న పేగు లాంటిది ఉంటుంది. మనం చిన్న స్టిక్ తీసుకొని ఇలాగ తీసేసుకోవాలి. తల నుండి తోక వరకు శుభ్రం చేసుకున్న తర్వాత ఇవి 600 గ్రాములు వచ్చినాయండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవి 2-3 సార్లు చక్కగా మనం ఉప్పు వేసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి 4 లవంగాలు వేసుకోవాలండి. నేను 3 వేసుకుంటున్నాను. ఒక అంగుళం దాల్చిన చెక్క, ఒక స్టార్ పువ్వు చిన్నది, 4 యాలకులు. ఇవి సిమ్లోనే పెట్టుకుని మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక అర స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, ఇవన్నీ కూడా చక్కగా దోరగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి టేస్ట్ అండి. తర్వాత ఒక స్పూను జీలకర్ర, ఇవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలు, ఇవన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని మొత్తం కలిపి మనం మిక్సీలో వేసుకొని పొడి చేయాలండి. తర్వాత ఆఖరిగా గసగసాలు ఒక స్పూనున్నర వేసుకోవచ్చండి. మీకు అక్కర్లేదంటే ఒక స్పూన్ సరిపోతాయి. తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు వేరొక బాండీలో పెట్టుకొని మనం చక్కగా మీడియంలో కాకుండా హైలో పెట్టుకొని స్టవ్ ఇలా ఒక అర స్పూను పసుపు వేసేసుకొని కలిపేసేసి మూత పెడితే నీరు ఊరుతుందండి. నీరు ఊరుతూ ఉన్నప్పుడు మనం చక్కగా కదిపి చక్కగా అడుగంటుకోకుండా ఎగిరిపోయేది వరకు ఉంచాలి. ఎగిరిపోయినండి నాకు. ఇది తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. వేరొక బాండీ తీసుకొని గానుగ నూనె అండి నేను పోసింది. పచ్చడి అంటే కొంచెం జాగ్రత్తగా మంచిగా వేసుకోవాలి. 1/2 కేజీ నూనె పోసానండి. నూనె కాగాక మాత్రమే వేయండి. ఇవన్నీ రొయ్యలన్నీ మనం ఉడకబెట్టినన్నీ వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాము. వేగిపోయినాయండి. ఇవి తీసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందామండి. అంతలోకి ఇప్పుడు 2-3 రెబ్బల కరివేపాకు ఆ నూనెలో వేసుకుంటే వేడికి ఊరికే వేగిపోతుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. 1 వంతు అల్లం అయితే 2 వంతులు వెల్లుల్లి ఉండాలి, అప్పుడే బాగుంటుందండి. ఇది కూడా అడుగు అంటుకోకుండా మనం మీడియంలో పెట్టి చక్కగా ఇలాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందామండి. ఇవి కూడా 2 నిమిషాలు అలా వేగితే ఈ కలర్ వచ్చే వరకు బాగుంటుందండి. ఈ ఫ్లేవర్ అంతా పట్టి రొయ్యలకి. తర్వాత 2 నిమ్మకాయలు ఈ రసం పిండి వేద్దాము. ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడే పోయాలండి. ఈ రసం చేదు వస్తుందని మీరు అనుకోవద్దు, చాలా బాగానే ఉంటుందండి ఇది. సిమ్లో పెట్టి ఇప్పుడు మనం ఇలా చేయాలి ఇవన్నీ. తర్వాత ఒక 25 గ్రాములు దంచిన ఉప్పు అండి. తర్వాత మసాలా. తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాము. 30 గ్రాములు ఉంటుందండి కారం.
కారం వేసి చక్కగా కలిపేసుకుంటామేనండి. కొత్తగా చూసేవారందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.